హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మనము మన కిచెన్లో మేతి మటర్ మలై చేసుకుందాం. చాలా సింపుల్గా, ఈ రెస్టారెంట్లోనే ఎక్కువగా తింటుంటారు, కానీ మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఇది రోటీ రైస్ అన్నిట్లోకి బాగుంటుంది. నేను మెంతి కూర అనమాట, ఇది బాగా ఒక 4 సార్లు కడిగి కొంచెం లైట్గా కట్ చేసి పెట్టేశాను. ఇప్పుడు మనం కొన్ని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. కొంచెం కాజు, కొంచెం బాదాము, మిలన్ సీడ్స్, పచ్చిమిర్చి, కొద్దిగా ఆనియన్, కొద్దిగా టమాటో. ఇది వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు మనకి, మనం గ్రైండ్ చేసేసుకుందాం. ఇదిగోండి, ఈ పేస్ట్ మాత్రం చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత స్మూత్గా ఉంటే అంత స్ట్రక్చర్ బాగుంటుంది. చూడండి. ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనము ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఈ మెంతి కూర ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం. కొద్దిగా మరీ ఎక్కువ ఫ్రై చేయకండి, కొద్దిగా పచ్చివాసన పోతే చాలు. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది, తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ మనం ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్, కొద్దిగా బటర్. ఇప్పుడు దీంట్లో కొద్దిగా షాజీరా, తేజ్పత్తా, కొద్దిగా దాల్చిని. మీకు ఇష్టం ఉంటే ఇంకా ఎక్కువ స్పైసెస్ కూడా యాడ్ చేసుకోండి, కానీ ఇంతే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టీ స్పూన్ ధనియా పౌడరు, కొద్దిగా వేయనట్లుగా పసుపు, ఇంత కొంచెమే. దీంట్లోనే కొద్దిగా కారం లైట్గా, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసినాం కదా, అందుకని కొద్దిగానే. కొద్దిగా 1/2 టీ స్పూన్ జీరా పౌడర్. ఇది మంచి ఫ్రై అయిపోయింది కదా, కొంచెం స్మెల్ వస్తుంది ఫ్రై కాగానే. ఇప్పుడు మనము బఠానీ యాడ్ చేసుకుందాము. నేను ఇవి ఫ్రీజ్ చేసి పెట్టుకుంటాను. ఇవి ఒక 2 మినిట్స్ ఫ్రై చేద్దాం, ఎందుకంటే పచ్చివి కదా. కాకపోతే మనము ఫ్రీజర్లో పెట్టుకున్నాం కాబట్టి తొందరగా కుక్ అయిపోతాయి. ఇవి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఇది మంచి ఫ్రై అయినాయి కదా బఠానీ. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ యాడ్ చేద్దాం. ఇప్పుడు మనము ఈ పేస్ట్ కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం, ఎందుకంటే మనం ఆనియన్, టమాటో అన్నీ పచ్చివే వాడుకున్నాం కదా, అందుకని కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని తర్వాత దాన్ని మంచిగా ఒక సిమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం దగ్గరకు వచ్చేసింది కదా, మంచి కొద్ది ఫ్రై అయిపోయింది. మనం గ్రైండర్ జార్లోనే కొన్ని వాటర్ వేసి దీంట్లో యాడ్ చేద్దాం. ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ యాడ్ చేద్దాం. మనం ఇంతవరకు అసలు ఉప్పు అనేది వాడలేదు కదా, ఇప్పుడు మనము దీనికి సరిపడా ఉప్పు యాడ్ చేసేద్దాం. ఎందుకంటే కారం సరిపోతుంది, పచ్చిమిర్చి యాడ్ చేసాము, కొంచెం కారం కూడా యాడ్ చేసాము కదా, అది కారం సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు కూడా యాడ్ చేసేసుకున్నాం కదా, దీన్ని ఒక సిమ్లోనే ఒక 5 మినిట్స్ మంచి మగ్గనివ్వండి. నేను మధ్యలో ఒక 2 సార్లు తీసి కలిపాను, మీరు కూడా కలుపుకోండి. మంచి థిక్ అయిపోయింది కదా, మంచిగా అది గ్రీన్ పీస్ కూడా మంచిగా ఉడికిపోయింది, స్మెల్ అయితే బాగుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మెంతి కూర యాడ్ చేద్దాం. అవసరం అనుకుంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మెంతి కూర కొద్దిగా ఉడకాలి కదా మనకి. ఇప్పుడు కొద్దిగా థిక్ అనిపిస్తుంది, నేను ఒక 1/4 కప్పు వాటర్ యాడ్ చేసి తర్వాత ఒక 5 మినిట్స్ ఇలాగే సిమ్లో ఉడికిస్తే మన మెంతి కూరకు కూడా ఈ ఫ్లేవర్స్ అన్నీ పడతాయి అన్నమాట. కొంచెం దగ్గర పడింది, పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు మంచి కుక్ కూడా అయ్యింది.
వాసన అయితే ఇట్లా వస్తుంది, గుమగుమ గుమగుమ, ఎప్పుడు తినాలా అనిపించేంత వాసన వస్తుంది. ఇప్పుడు ఇంకేం లేదు, లాస్ట్లో మనము కొంచెము మలై క్రీమ్ యాడ్ చేసుకుందాము. మీ దగ్గర మలై ఉంటే మలై యాడ్ చేయండి, లేకపోతే క్రీమ్ ఉన్నా పర్వాలేదు. మరి ఎక్కువ అవసరం లేదు, కొంచెం ఒక 1/4 కప్ అయితే సరిపోతుంది. ఇది ఇంత మాత్రము గ్రేవీ ఉండనివ్వండి, ఎందుకంటే చల్లారిన తర్వాత బాగా థిక్ అవుతుంది. ఇంత ఉండాలి. జస్ట్ ఒక 1 మినిట్ చేసేసి మనం డిష్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో నేను ఇలా కొంచెమే కొత్తిమీర యాడ్ చేస్తాను, దీంట్లో ఎక్కువ యాడ్ చేయకండి, ఎందుకంటే ఆ ఫ్లేవర్ పోతుంది, మన మెంతి కూర ఫ్లేవర్ పోతుంది, అందుకే కొంచెం లైట్గా యాడ్ చేయాలి అంతే. ఇప్పుడు మన డిష్ రెడీ అయిపోయింది. ఇంకా మీరు ఇట్లాగే చేసుకొని దేంతో తింటారో తినండి, చపాతీ, నాన్తో అయితే ఇంకా వండర్ఫుల్గా ఉంటుంది. ఎంత సింపుల్గా అయిపోయింది కదా. ఇప్పుడు ఇది కరెక్ట్ ఉంది. ఇప్పుడు మనము డిష్ అవుట్ చేసుకుందాము, స్టవ్ ఆఫ్ చేసేసి. ఇదిగోండి మన మేతి మటర్ మలై కర్రీ రెడీ అయిపోయింది. చూడ్డానికైతే చాలా బాగుంది చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పాను కదా, రోటీ, నాన్ వాటిలోకి అయితే అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.